ఆయనే చెప్పినట్టు ఆయన జీవితంలో ఎప్పుడూ లేనంత కసరత్తు చేశారు, నిజంగానే చేశారా, అందులో డౌటే లేదు. కాకపోతే ఆ కసరత్తు ఫలిస్తుందా లేదా అన్నదే డౌట్. ఎందుకంటే ఓ పక్కన అవతల ప్రత్యర్థి సామాజిక సమీకరణాలను నమ్ముకుంటే ఈయన పొత్తుల్ని నమ్ముకున్నారు, తేడా అంతే. ఇప్పుడు జగను తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు ఈ 4 సెగ్మెంట్లు కలిపితే ఆంధ్రప్రదేశ్లో 85% జనాభా వీళ్ళే. 85% జనాభా లేదా 80% వేసుకున్నాం. మిగతా కమ్మారెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఇవన్నీ కలిపితే మిగతా 20 ఉంటారు. 80% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు. ఇది ఆ వర్గాలు ఉన్నాయి. తనిచ్చిన సీట్ల పరంగా చూసుకుంటే దాదాపుగా ఆ ఈక్వేషన్స్ ని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళాడు జగన్. ఈవెన్ రేపు టోటల్ లిస్ట్ రిలీజ్ చేస్తామంటున్నారు కదా, ఆ టోటల్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు టోటల్ గా ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమందికి ఎస్సీలకు ఇచ్చారు, ఇదంతా కూడా లెక్క లేదు. సిఎస్టీలు అంటే ఓకే, వాళ్ళకి రిజర్వ్డ్ సీట్స్ కాబట్టి బీసీలకు ఎన్ని ఇచ్చారు, కాపులకి ఎన్ని ఇచ్చారు అన్నది లెక్క తేలుతుంది. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ లో కాపులు కేవలం 8 మంది ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం 28 ఉన్నారు, బీసీలు 24 ఉన్నారు అక్కడ. అలాంటి ఈక్వేషన్స్ అన్ని రేపు పొద్దున చర్చకు వస్తాయి ఖచ్చితంగా. ఇంకొకటి, ఆయన ఆ భారీ కసరత్తులో భాగంగా సీనియర్లను పక్కన పెట్టామన్నటువంటి రూట్ లో ఉన్నారు, కరెక్టే. కానీ బలమైనటువంటి జూనియర్లను తెచ్చారా లేదా అన్నది జనం డిసైడ్ చేస్తారు. ప్రాక్టికల్ గా ఇప్పుడు కొన్ని చోట్ల తెగించారు.